హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్వదేశీ కిచెన్. ఈ రోజు అయితే నేను మీకు కాకరకాయతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అదే కాకరకాయ పులుసు. కమ్మని కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈరోజు అయితే మనము కమ్మని కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఓకే, ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. కూరకు కావాల్సిన ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కాగిపోయిందండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు తాలింపు వేసుకుందాం. అవి చిటపట్లాడగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. సో ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా దూరగా వేయించుకుందాం ఉల్లిపాయ. దీంట్లోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్, పసుపు కూడా వేసేసుకొని బాగా తిప్పుకుందాం. సో ఆనియన్స్ అయితే బాగా వేగిపోయినాయండి. ఈ కాకరకాయ పులుసులో 2 టొమాటోలు వేసిన మంచి టేస్ట్ వస్తుందండి. సో నేను 2 టొమాటోస్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి కూడా వేసి బాగా కలుపుకుందాం. టొమాటో మెత్తబడే వరకు ఉంచుకుందాం. సో టొమాటో వేగిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోండి. దెన్ వీ విల్ యాడ్ కారం అండ్ ధనియా పౌడర్. సో పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. సో కారం, ధనియా పౌడర్ వేసేసుకొని ఒకసారి తిప్పుకోండి. మొత్తం ముక్కలకంతా ఉప్పు కారాలు పట్టేటట్టు. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జు తీసుకున్నానండి. అది పోసేసుకుందాం. కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం పులుపు, తీపి, ఉప్పు అన్నీ ఎక్కువే పడతాయి. సో ఇవన్నీ బాగా కలిపేసుకొని దీంట్లో బెల్లం, నేనైతే బెల్లం వేస్తానండి స్వీట్ కోసం. సో బెల్లం యాడ్ చేసేసి బాగా తిప్పేసుకొని 1 విజిల్ రానిచ్చుకుందాం మూత పెట్టి. సో స్టీమ్ దిగిపోయిందండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. అయిపోయిందండి మన కాకరకాయ పులుసు. ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ పెట్టుకుందాం. కొద్దిగా పులుసు చిక్కపడే వరకు. చూసారా, ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయినాయి. పులుసు కొద్దిగా దగ్గర పడాలి. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకోండి. అలాగే తీపి కూడా సరిపోయిందో లేదో. సో మన కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. కుమ్మేద్దాం రండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.